హలో వైజాగ్ పీపుల్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. అదేనండి, ఈ ఎండలు వస్తున్నాయి కదా, ఎండల్లో మండుతూ బాగా ఉన్నాను. మరి ఏం చేస్తాం, ఇంట్లో ఉన్నా వేడే, బయటికి వెళ్ళినా వేడే. బయటికి వెళ్ళి ఉద్యోగం చేసిన వాళ్ళకైతే మరీ దారుణం అండి. పాపం మా ఆయన డ్యూటీ చేసుకొని అలసిపోయి వచ్చాడు. ఈలోపు మా బాబు ఏంచో, నాన్న నాకు బీచ్ తీసుకెళ్ళు అని చెప్తే, సరేలే నాన్న అని చెప్పి అలా సాయంత్రం అలా బీచ్కి వెళ్ళామన్నమాట. ఆ వ్యూ పాయింట్ ఉంది కదా, వైజాగ్ లవ్ అనేది, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వైజాగ్లో అయితే మీరు కూడా వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇదండి బీచ్కి వెళ్ళే రూట్. ఎన్నో రూట్లు ఉంటాయి, ఇది ఒక రూట్ అండి. నాకు తెలిసే రూట్ ఇది ఒకటే, ఇంకేం తెలీదు. సో అందుకనే మీ అందరికీ చూపిద్దామని ఒక్కసారి వీడియో తీసి మీకు చూపిస్తా, ఓకేనా? అలాగే మా బాబు కొన్ని సామాన్లు తెచ్చుకున్నాడు. బీచ్లో అమ్ముతారు కదండి బకెట్, అవన్నీనా కిడ్స్కి కావాల్సినవి అని చెప్పి అవన్నీ తెచ్చుకున్నాడు ఆడుకోవడానికి. మీ ఇంట్లో పిల్లలు కూడా అలానే ఉంటారా? బీచ్ అని ఎవరికంటే ఇష్టం ఉండదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బీచ్ అంటే పిచ్చి. ఎందుకంటే ఇప్పుడు మనం వర్క్ చేసుకొని వస్తాము, ఈవినింగ్ ఎక్కడికి వెళ్దాం అనగానే మన మైండ్లోకి వచ్చి టక్కమని వచ్చేది బీచ్. అందుకనే బీచ్కి వెళ్ళాలనిపించి మేము వెళ్ళిపోయాము. ఇంకా మా బాబుకి అయితే చాలా ఇష్టం, చాలా ఎగ్జైట్మెంట్తో వస్తాడనమాట. ఎప్పుడు బీచ్కి వెళ్ళినా అమ్మ అది అమ్మ ఇది అని ఎన్ని కబుర్లు చెప్తాడో. వాడికైతే 2 ఇయర్స్కి ఇన్ని కబుర్లు చెప్తే ఇంకా పెద్ద అయితే ఎన్ని చెప్తాడో మరి ఏంటో. అదే అండి సంగతి. ఫైనల్గా వచ్చేసాము మేమైతే. అగోండి చూడండి బీచ్. ఎవరికి ఇష్టం ఉండదండి బీచ్? చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి లాస్ట్లో ఆ బీచ్కి వెళ్తే బాగుంటుంది కదా, స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. అలాగా దాన్ని చూసుకుంటూ ఉంటే నాకైతే అలానే అనిపిస్తుందండి. మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదండి, అందుకే చెప్తున్నాను. మేము కాలేజ్లో ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళం, కానీ అంటే ఎప్పుడు ఇది అవ్వలేదు. అందరం ఫ్రెండ్స్ అందరం కూర్చొని కబుర్లు ఆడుకునే వాళ్ళం. ఇదిగోండి మా బాబు ఎగ్జైట్మెంట్ చూడండి. అమ్మ బీచ్ అని చూపిస్తున్నాడు నాకు, స్పెట్స్ పెట్టేసుకొని మరీనా. అమ్మ దించి నాన్న దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి అంటున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళిపోదాం అని చాలా ఎగ్జైట్మెంట్తో ఆడుకుని ఎక్కడ ఆడుతామా, ఎక్కడ ప్లేస్ దొరుకుతుందా అని చూస్తాడు అనమాట. ఇప్పుడు ఇసుకలో ఆడుదామా అని చూస్తాడు. అదిగోండి ఆడి సామాన్లు ఇచ్చేయమన్నాడు ముందు. ఒక బకెట్ తెచ్చుకున్నాడండి. అదేనండి బీచ్లోని ఇస్తారు కదా, ఒక బకెట్, చిన్న స్పూన్ లాంటిది. అవి ఆడుతున్నాడు, మీకు చూపిస్తాను. అదిగోండి ఎలా ఆడుతున్నాడు చూసారా? దాంతోపాటు మా ఆయన కూడా ఆడేస్తున్నాడండి. చూడండి, రోడ్ వేస్తున్నారండి. అడుగుతుంటే రోడ్ వేస్తున్నాను అని చెప్తున్నారు. ఏంటో మా బాబుతో పాటు మా ఆయన కూడా ఆడేస్తున్నాడు చిన్నపిల్లడిలాగా. మీకు కూడా ఇలానే ఉంటారా? అండ్ ఫైనలీ బీచ్ దగ్గరికి వెళ్ళామండి. మా బాబు అమ్మ వెళ్దాం, లోపలికి వెళ్దాం అనేసి అప్పలేదు, అందుకనే వచ్చాము. అక్కడ అమ్మ ఎవరో ఉందంట. మా ఆయన చూస్తున్నాడు అటువైపు. ఏం చూస్తున్నావు అంటే ఏం లేదని నవ్వుతున్నారు. ఏదో చిన్న జోకు. అలా వెళ్ళిపోయాము. ఇంకా 7 అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవాలి కదా, బాబు బాగాలేదు కదా అని చెప్పి వెళ్ళిపోయాము మేము. చీకట్లో కూడా ఎంత అందంగా ఉంటుంది కదా బీచ్. మీరు చెప్పండి, బీచ్లో కూర్చొని మంచి సాంగ్స్ పడితే భలే ఉంటుంది కదా. ఓకే, ఇవన్నీ షాప్స్ అన్నీ మీకు తెలుసు కదండి, కలకల్లాడుతూ ఉంటాయి. ఇక్కడ దగ్గరలో మనకు గుడి ఉంటుంది. అదేంటో చెప్పండి, సంపత్ వినాయక టెంపుల్. అక్కడ ఏం కోరుకుంటే అది జరుగుతుందండి. నాకైతే నిజంగా జరిగింది. మీరు కూడా మనసులో ఏమనుకుంటే అది కోరుకోండి, నిజంగా జరుగుతుంది. అలా వెళ్తుండగా మాకు వాటర్ మెలన్ కనిపించాయండి. ఇది ఏదో బాగున్నాయి అని చెప్పి మా ఆయన దిగి మరీ కొనేసుకున్నాడు అనమాట. అది 2 కేజీలు 3 కేజీలు ఉంది ఒక్క పండు. అది చాలా స్వీట్గా ఉంది.